మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మేఘాలయ హనీమూన్ ట్రిప్ రాజా రఘువంశీ అట్లాగే సోనం దంపతుల హనీమూన్ ట్రిప్కి సంబంధించి గత వారం 10 రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఒక్కొక్క సెన్సేషనల్ వీడియో అనుకోండి, లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ రోజు రోజు వస్తున్న పరిస్థితిలో ఈరోజు ఆల్మోస్ట్గా రాజా రఘువంశీ చనిపోయే కొన్ని క్షణాల ముందు తీసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిన పరిస్థితి. యాక్చువల్లీ మేఘాలయ అట్లాగే వీళ్ళు షిలాంగ్ అండ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ ఇట్లాంటి ప్రాంతాలని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తూ పైనకు అంటే డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ పైనకి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియో ఇది. మనం చూడొచ్చు సోనం కంప్లీట్లీ వైట్ షర్ట్లో అట్లాగే కర్ర సహాయంతో ఆ ఎత్తుకి అంటే పైనకి ఇట్లా అప్పు ఉంటుంది కాబట్టి కర్ర సహాయంతో ఆమె నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె వెనకాలనే ఇప్పుడు రాజా రఘువంశీని కూడా మనం చూడొచ్చు. ఆయన స్లీవ్లెస్ టీ షర్ట్లో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కిందికి మొహమేస్తూ వేళ్లాడుతూ చాలా సాడ్గా నడుస్తున్నటువంటి విజువల్ని మనం కంప్లీట్లీ చూస్తూ ఉన్నాం. బేసికల్లీ ఈ వీడియో ఎవరైతే తీశారో ఈయన ఒక వ్లాగర్ అనమాట. ఈ వ్లాగర్ ఆయన వ్లాగ్ చేస్తూ వీడియో తీస్తున్న క్రమంలోనే ఈ ఇద్దరు దంపతులు కూడా ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ అంటే షిలాంగ్ దగ్గరలో ఉన్నటువంటి ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర కనిపించారు. సో అది 23వ తారీఖును 9:45 ప్రాంతాల్లో మార్నింగ్ అవర్స్లో ఈ జంట కనిపించింది. అంటే ఆయనను చంపేయబోయే కొన్ని క్షణాల ముందు అనుకోండి ఈ వీడియో. అంటే దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో అని ఇప్పుడు ఈ వ్లాగరే ఈ కేసు అంతా చూసిన తర్వాత ఆయన కూడా ఆ డేట్లో ఎక్కడున్నాడు ఏంటి అనేది ఆయన చూసుకుంటున్నటువంటి క్రమంలోనే ఈ కపుల్ ఫొటోస్ పూర్తిగా దేశవ్యాప్తంగా అసలు మొబైల్ ఓపెన్ చేస్తే చాలు వీళ్ళిద్దరి పిక్స్ అట్లాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించిన స్టోరీలే రోజు రోజు బయటపడుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు. నేను 23వ తారీఖున అంటే ఎప్పుడు రాజా రఘువంశీ ఎక్కడైతే హత్యకు గురి కాబడ్డాడో దానికంటే కొన్ని క్షణాల ముందే నా వీడియోలో ఇట్లా ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర కనిపించారు వీళ్ళిద్దరు కపుల్స్ కూడా. సోనమేమో నార్మల్గానే కనిపించింది, బట్ వాళ్ళ భర్త మాత్రం చాలా సాడ్గా కిందికి మొహమేస్తూ వేళ్లాడుతూ కనిపించాడు అనేటువంటి మాట కూడా రాసుకొచ్చాడు. సో ఈ ఇన్సిడెంట్ కంటే ముందు కూడా సోనం ప్లాన్ కూడా అదే అనమాట. ఇప్పుడు ఆ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ దగ్గర పూర్తిగా ఈ సుపారీ ఇచ్చినటువంటి గ్యాంగ్ ఒక 20 నిమిషాల ముందు చేరుకోవడం, ఆ తర్వాత ఎక్కడ ఈ మర్డర్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్లీ ఒక స్కెచ్ కూడా వేసుకున్నారు. కాబట్టి ఈ జంటతో పాటుగా ఈ సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళని ఫాలో అయిన పరిస్థితి ఎక్కడ కూడా మనకు ఆ వీడియోలో ఎక్కడ కూడా కనిపించరు. బట్ ఈ 9:45 ప్రాంతంలో వీళ్ళు ఈ జంట కనిపించారు అని అంటే ఇంకో 2-3 గంటల్లోనే ఈయన హత్యకు కాబడ్డాడు అని తెలిసిన తర్వాత ఈ వ్లాగర్ రాసుకొచ్చినటువంటి స్టోరీ అనమాట. సో ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వ్లాగరే స్పష్టంగా చెప్తున్నాడు 23వ తారీఖున హత్య కాబడ్డాడు కాబట్టి. సో ఈ హత్యకు అంటే ఆ హత్య జరగకంటే కొన్ని క్షణాల ముందు ఇగో నాకు ఇట్లా కనిపించారు ఈ కపుల్ అనేటువంటిది స్పష్టంగా ఆ వీడియో పోస్ట్ చేస్తూ రాసుకొచ్చాడు. సో ఇప్పుడు ఈ వీడియో మేబీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో యూజ్ అవుతుందేమో, ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏ టైంలో ఇద్దరు కపుల్ ఎక్కడ తిరిగారు అనే దానికి సాక్ష్యంగా ఈ వీడియో నిలవబోతోంది అనేసి కూడా ఈ వ్లాగర్ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ స్టోరీ విన్న తర్వాత కూడా నేను చలించిపోయాను. వీళ్ళిద్దరే కదా, ఈ కపుల్నే కదా నేను కూడా తీసింది. సో నా వీడియోలో వీళ్ళిద్దరే కదా కనిపిస్తున్నారు. అయ్యో పాపం ఇప్పుడు ఎవరైతే రాజా రఘువంశీ ఉన్నాడో ఆయన హత్య కావింపబడ్డా కొన్ని క్షణాల్లోనే, ఇప్పుడు ఈ అమ్మాయినా చేసింది ఇదంతా అని కూడా షాక్ అయిన పరిస్థితి. సో ఈ స్టోరీ అంతా కూడా ముందే అనుకున్నారు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మనకు సోనం
ముందుగా కనిపిస్తోంది, కానీ వెనకాల వాళ్ళ భర్త కనిపిస్తున్నాడు. అప్పుడు కొద్ది సేపటి తర్వాత ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, సోనం ఏమో బ్యాకప్ అయిపోయింది. నాకు ఇంకా అవ్వట్లేదు అనే విషయం చెప్పిన తర్వాత పూర్తిగా అక్కడి నుంచి వాళ్ళ ప్లాన్ ఈ సుపారీ గ్యాంగ్తోని ఇంప్లిమెంట్ చేసిర్రు. ఆయనని పూర్తిగా ఒక లోయలోకి తీసుకెళ్లి హత్య చేసి కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా చంపిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. బికాజ్ ఆమె ఎట్లా హత్య చేసింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆమెను అక్కడికి తీసుకెళ్ళి సీన్ టు సీన్ మీరు ఎక్కడెక్కడ ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ టైంలో ఎక్కడెక్కడ తిరిగారు, ఇదంతా కూడా తెలిసిందే. అట్లాగే ఆమె మంగళసూత్రం కావచ్చు, రింగ్ కావచ్చు, ఎక్కడైతే హోమ్ స్టే చేశారో అక్కడనే వదిలి వెళ్ళిన తర్వాత అదే పెద్ద క్లూగా మారింది. ఆ తర్వాత సోనమే భర్త మృతదేహం ఎప్పుడైతే జూన్ 2వ తారీఖున లోయలో కనుగొన్నారో ఆ తర్వాత ఈ ముగ్గురు ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు పట్టుబడ్డ తర్వాత ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదు, నేనే లొంగిపోతే అయిపోతుంది అని దగ్గరలో అంటే యూపీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక దాబాలో ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి కేసుకి సంబంధించిన అప్డేట్స్ మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇది ఒక సంచలనమైనటువంటి కేసే కాకుండా ఇంత దారుణంగా మా చెల్లి ఇట్లా చంపిస్తుంది ఇలా భర్తనే చంపుతుంది అని మేము ఊహకు కూడా మేము అనుకోలేదు అంటూ ఇప్పుడు ఈ సోనం వాళ్ళ సోదరుడే ఇప్పుడు రాజా రఘువంశీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి సారీ చెప్పడమే కాదు ఆమెకు కూడా కఠినంగా శిక్ష పడాలి అనేటువంటి మాట చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కో క్లూ అనుకోండి, లేకపోతే ఒక్కో ఎవిడెన్స్ కూడా ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో కూడా కీలకంగా మారబోతోంది అంటూ ఇప్పుడు ఆ వ్లాగ్లో కనిపించినటువంటి వ్యక్తి అనుకోండి, లేదంటే వ్లాగ్లో ఎవరైతే తీశారో ఆ వ్యక్తే సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ పోలీసులకు డెఫినెట్లీ ఈ వీడియో ఒక ఎవిడెన్స్గా మారుతుంది అన్నటువంటి మాట చెప్పాడు. కానీ అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇంకా కూడా కోకొల్లలుగా ఒక్కొక్క ఎవిడెన్స్ అనుకోండి, లేకపోతే ఒక్కొక్క సెన్సేషనల్ విషయాలు ఈ కేసులో రోజు రోజుకి బయటకు వస్తున్న పరిస్థితే కనిపిస్తోంది.